ఎన్నో భేదాలు ఉంటాయి లోకంలో, కానీ ఒక్క విషయంలో భేదం లేదని బైబిల్ చెప్పింది. ఏంటంటే మనుషులందరూ కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారంట? పాపులే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా సరే, ఏ దేశమైనా సరే, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. తర్వాత ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అందరూ. బైబిల్ ఎవరిని మినహాయించట్లేదు. బైబిల్ ఈ వ్యక్తి మంచివాడని ఎవరి గురించి చెప్పట్లేదు. ఎందుకనంటే తల్లి గర్భం నుంచి పుట్టుకతోనే ప్రతి మానవుడు కూడా జన్మ కర్మ పాపాలు అంటారు కదా, పాపంతోనే పుడుతున్నాడు. అందుకనే పుట్టిన ప్రతి మనిషి గురించి దేవుడు పాపి అంటున్నాడు. అయితే పాపిని పాపంలోనే ఆయన విడిచిపెట్టాలని ఉద్దేశం కాదు, పాపిని పరిశుద్ధుడిగా చేయాలని ఆయన ఉద్దేశం. పాపిని పరిశుద్ధునిగా చేయడం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధునిగా చేసిన తర్వాత పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవునితో కూడా నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవారాత్రులు ఆరాధించబడేటువంటి ఆ ప్రభువుతో కూడా ఈ పాపిని పరిశుద్ధునిగా తెచ్చి ఆయనతో కూడా ఉంచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం.